ఆషాఢ మాసం వచ్చిందంటేనే తెలంగాణలో ఒక పండగ వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. సో అందులోనూ గోల్కొండ బోనాలకు ఒక ప్రత్యేకత అనేది ఉంది. ఎన్నో ఇయర్స్ నుంచి ఈ బోనాలు అనేది ఇక్కడ జగదాంబ అమ్మవారికి కుమ్మరి సంఘం వాళ్ళు ఫస్ట్ బోనం అనేది సమర్పిస్తారు. సో బోనాలు అంటే మనకు పోతురాజులు గుర్తుకొస్తారు. పోతురాజులు లేనిదే బోనాల పండుగ అనేది జరగదు అని చెప్పుకోవడంలో అతిశయోక్తి కాదు. సో అలాంటి పోతురాజు మన దగ్గర అయితే ఉన్నారు. సో పోతురాజు గురించి అలాగే వీళ్ళు అమ్మవారి గురించి, అమ్మవారు కొంతమందికి అంటే వీళ్ళు ఆడేటప్పుడు అమ్మవారు కూడా వస్తుంది అనేసి చాలా మంది అంటుంటారు. సో ఇవన్నీ మనం పోతురాజు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి, మీ పేరండి? శ్రీను మేడం. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ పోతురాజు వేషం వేస్తున్నారు? నేను ఏ బట్టి 15 సంవత్సరాలు అవుతుంది మేడం. ఒక పల్లెటూరు నుంచి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక వేరే పని మీద వచ్చా. అక్కడ అమ్మవారి గుడి ఉంది, క్యాన్సర్ హాస్పిటల్. అమ్మవారి గుడి కాడ సంవత్సరం పోతురాలు వస్తుంటారు. వాళ్ళని చూసినప్పుడు నాకు కూడా వేయాలి అని అనిపించింది. ప్లస్ అమ్మవారు కూడా నా దగ్గర తమ్ముడు రాలనే ఆలోచన వచ్చిందేమో, నన్ను అక్కడ దాకా తీసుకొచ్చింది మేడం. అంటే మీకు ఒక ఆనవాయితీనా పోతురాజు అంటే పూర్వకాలం నుంచి వేస్తున్నారా లేదంటే మధ్యలో వచ్చిందా? ఏం లేదు మేడం, నేను ఒక్కనే ఫస్ట్ టైం మేడం. మాకు ఈ పోతురాజు అంటే మాకు కూడా తెలియదు. కాకపోతే ఇక్కడికి వచ్చినాక అమ్మవారు ఏపీయాలనే ఆలోచన ఆకుందో మరి నా ఎట్లా వచ్చిందో కానీ వేసాను. సో ఇప్పుడు పోతురాజు వేషం వేయాలంటే ఎంతసేపు పడుతుంది? మీరు ఎంతసేపు ఇలా ఉండగలరు? 24 hours అయితే ఉంటాం మేడం. అది అమ్మవారు ఆజ్ఞ ఇవ్వాలి, మనకు కొంచెం ఆమె కూడా ఇవ్వాలి కదా. ఆ అనుమతి లేకుండా మనం కూడా ఏం చేయలేము, చేస్తాం. మీరు పోతురాజు ఆడేటప్పుడు అమ్మవారు అనేది మీకు పూనుకుంటుందా? అంటే మేడం ఇప్పుడు అమ్మవారి కాడ బ్యాండ్ పెడతారు, ఊద్దాలు వేస్తారు. ఆ ఊద్దాలు వేసినప్పుడు ఫస్ట్ లో ఒక్కసారి అట్లా ఒళ్ళుని అట్లా పూనుకొని వెళ్ళిపోతున్నాం. సో ఎలాంటి నియమాలు ఉంటాయి పోతురాజుకి? పోతురాజు కంటే అందరు ఎవరికి దోచింది వాళ్ళు చెప్తున్నారు మేడం. నాకు దోచింది అయితే నేను చెప్తున్నా. అమ్మవారికి ఫస్ట్ గావు పడతారు. అమ్మవారు ఏం చెప్పింది, మేకను బలి చేసేది పోతురాజు. ఆయన బలి పట్టగానే ఎవరికి మామూలు పెద్దోళ్ళు ఏం చేశారంటే కళ్ళుకుండా శాఖ పోసేది. ఆ కళ్ళు పోతురాజు తాగేది. ఇప్పుడు ఏంటంటే వెరైటీగా వచ్చింది కాబట్టి మందు తాగుతున్నారు కాబట్టి అందరూ మందు తాగుతున్నారు అంటారు. ఎవరో ఒకళ్ళు, అందరూ ఉండరు మేడం, అందరు నన్నుతున్నారు. ఎవరో ఒకళ్ళు కొంచెం వేరే ఆలోచనలో తాగుతుంటారు. పోతురాజు వేషం అనేది మీరు చాలా ఇయర్స్ నుంచి వేస్తున్నారు కదా. సో మీకు అమ్మవారి కృప ఎలా ఉంది? చాలా మంచిగా ఉంది మేడం. అమ్మవారికి వేసిన కంచి నేను 48 ఏజ్ నాకు ఇంతవరకు ఏ లోపం లేదు మేడం. కొంతమంది భయపెడుతుంటారు, నీకు అది చేస్తారు ఇది చేస్తారు ఊర్లో ఎంబడ పోతే అని చెప్తారు. కానీ పోతురాజు చేసిన కంచి నాకు అలాంటి ఏమి చల్లగా పోతున్నా చల్లగా వస్తుంది. సో మీరు ఇప్పుడు అంటే మీరు స్టార్ట్ చేశారు కదా పోతురాజుది, మీ పిల్లలు కానీ అలా కూడా మీకు వేయాలని ఇంట్రెస్ట్ ఉందా? లేదు మేడం, వాళ్ళకి ఏమన్నా మా మనవడు వాళ్ళు ఏమన్నా ఉంటే, నా కొడుకు మ్యారేజ్ చేసుకున్నాడు. మా బాబుకి అయితే అలాంటి ఆలోచన లేదు, అతనికి స్టెప్ లేదు. సో పోతురాజు వేసేటప్పుడు మీరు మార్నింగ్ ఏమన్నా తింటారా లేదంటే పడగడుకునే ఈ విధంగా అమ్మవారి ముందు వేశారు? పరిగడుకున్నారు. వీడికి వచ్చిన తర్వాత ఆడ ముక్కున్న తర్వాత ఏమన్నా ఈడ అమ్మవారికి ప్రసాదాలు ఉంటే ఆ ప్రసాదం తింటాడు.